అయితే రెండో వ్యక్తిని తీసుకున్నట్లయితే సూర్యాపేట్ జిల్లా నివాసి, ఇంతకుముందు కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తి, ఉద్యమకారుడు అని చెప్పుకోవచ్చు, మంచి మేధావి అని చెప్పుకోవచ్చు, అతను నటుడు కూడా, అదేవిధంగా మంచి వక్తగా కూడా చెప్పుకోవచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకుడు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా అటువంటి వ్యక్తి అద్దంకి దయాకర్ గారు. అయితే తను ఎప్పుడైతే మనకు తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత కూడా తెలంగాణ కంటే ముందు ఉద్యమకారునిగా పనిచేసినటువంటి వ్యక్తి, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా చాలామంది ఉద్యమకారులు ఏం చేశారంటే కేసీఆర్ వైపు వెళ్ళడం జరిగింది. కానీ అద్దంకి దయాకర్ గారు మాత్రం కేసీఆర్ గారి వైపు వెళ్ళలే, కోదండరాం వైపు వెళ్ళిండు. అది కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపిండు, అందులోనే లీనమైపోయిండు కూడా. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ గుర్తించి అప్పుడు తనకు తుంగతుర్తి నుంచి కూడా తనకేం చేశారు, 2014లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది, తను ఓడిపోయారు. అదేవిధంగా 2014 తర్వాత 18లో కూడా మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది, మళ్ళీ ఓడిపోవడం జరిగింది. ఓకేనా. కానీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తగ్గలే అద్దంకి దయాకర్ గారు. ఓడినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలోని కాంగ్రెస్ పార్టీలోని ఉండడం జరిగింది. ఓకేనా. సారీ, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బదులు ప్రభుత్వం అని రావడం జరుగుతుంది, దాన్ని ఒకసారి క్షమించాలి. సో కాంగ్రెస్ పార్టీ వదులుకునేది లేదని చెప్పేసి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ కూడా అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని తను చేస్తున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోయినటువంటి వ్యక్తి ఎవరు అంటే అద్దంకి దయాకర్ గారు. ఓకేనా. ఈ విధంగా జరుగుతున్న తరుణం లోపల 2023 కూడా వచ్చింది. ఆ సమయం లోపల తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేకపోయింది. ఆ సమయం లోపల తనకి అందుబాటులో అంటే తనకు ఆపోజిట్ ఉన్న వ్యక్తి కావచ్చు, లేదంటే ఇంకొకరికి ఇవ్వడం జరిగింది. తను మందుల శ్యామల అనే వ్యక్తి గారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ అనేది ఇంత కష్టపడ్డ వ్యక్తిని కూడా గుర్తించింది. అరే మన పార్టీ కోసం పనిచేస్తుండు, తెలివైన వ్యక్తి, విద్యావంతుడు, మేధావి, మంచి వక్తాన్ని గుర్తించి కూడా తనని ఏం చేశారు, ఒక ఎమ్మెల్సీగా అభ్యర్థిగా నియామకం అంటే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలుపుకుంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులను కూడా గుర్తిస్తుందని కూడా క్లియర్గా ఈ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి అద్దంకి దయాకర్ గారిని నియమించడం అనేది చాలా సంతోషమని కూడా మనం చెప్పుకోవచ్చు.